ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈరోజు వెరైటీగా మీకు పరోటా చేసి చూపిస్తాను. ముందుగా ఆనపకాయని తురుముకున్నాను. ఆనపకాయ బంగాళదుంపను తురుముకున్నాను. వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ కూడా అలాగే తురుముకున్నాను. టమాటీలో లోనున్న గుజ్జంతా తీసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాను. ఉప్పు, కొంచెం జీలకర్ర, కారం, పసుపు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా మిక్సీ చేసి ఈ విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చపాతీ పిండిని కలుపుకొని ఇలా చపాతీ పిండిని కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఒక ముద్దను తీసుకొని ఇందులోని మనం ఈ మిశ్రమాన్ని పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఇందులో ఫిల్అప్ చేసుకోవాలి. కొంచెం పిండి వేసుకొని బలంగా కాకుండా కొంచెం తేలిగ్గా ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానికి తావగా వేడి చేసుకొని ఇందులో ఆయిల్ వేసి దీన్ని మనం బాగా కాల్చుకోవాలి. మనం దీన్ని రెండు పక్కల ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు బాగా కాల్చుకోవాలి. బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నేనైతే ఆయిలే వేస్తాను. చూసారండి, ఇది టమాటీ కచ్చప్తో కానీ టమాటీ పచ్చడితో కానీ చాలా బాగుంటుంది. చూసారా, వేడిగా ఉంది. చూసారా ఎంత బాగుందో. ఇది తింటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద బాగుంటుంది. వెజిటేబుల్ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకున్నా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్.